హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చరిత్ర టీడీపీ వ్యవహారం ఇప్పటిది కాదు అంటే ఎన్నోసార్లు రుజువు చేస్తూనే వచ్చింది పేదలంటే మధ్యతరగతి వర్గాలంటే ఎంత చులకనగా ఎంత చిన్న చూపు చూస్తారో సాక్షాత్తు అధినేత చంద్రబాబు నాయుడే చాలాసార్లు నిరూపించిండు ఇక యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన సంఖ్యలో జరిగిన నాయకులంతా కూడా అట్లాంటి మైండ్ సెట్ అట్లాంటి మనస్తత్వంతోనే ఉంటారనడానికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా ఉగ్ర నరసింహారెడ్డి అని కనిగిరి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థి అసలు పెన్షన్లు ఇవ్వకపోతే ముసలోళ్ళు ఏమైనా చచ్చిపోతారా అని చెప్పి మాట్లాడిండు ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విన్న తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి అంత హంగామా ఇస్తున్నా అంత బాగా ఎక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి అంత హంగామా ఇస్తున్నా అంత బాగా ఎక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం విన్నారు కదా ఈడిచ్చే 3,000కు ముసలోళ్ళు చచ్చిపోతారా మంచాల మీద హంగామా అయింది అని మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే పెన్షన్ అనేది సామాజిక సాధికారతలో భాగంగా పేద మధ్యతరగతి వర్గాలు ఎవరు కూడా చనిపోకూడదు అంటే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమని ఒక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చింది కాదు దేశవ్యాప్తంగా అమలవుతున్న స్కీమ్ ఇది అదేదో నీ అయ్యజాగిరి అయినట్టు మీ జేబుల్లోకి వెళ్ళి తీసి ఇస్తున్నట్టు ఈ బిల్డప్ లేనిది అసలు పేదల మీద అంటే మహిళల మీద వృద్ధుల మీద మీకు ఏమాత్రం ఆపేక్ష ఉంటుందా గతంలో ఈయననేమో నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు నేను ఇచ్చిన టాయిలెట్ల మీద కూర్చుంటారు నేను ఇచ్చిన వీధి దీపాల కింద కూర్చొని పనులు చేసుకుంటారు నాకు కాకపోతే ఇంకెవరికి ఓటేస్తారని చెప్పి గువ్వబాలు మాటలు మాట్లాడతారు మీ అధినేత మీరేమో పెన్షన్లు వేయకపోతే చచ్చిపోతారా అని మీరంటే బలిసిన వాళ్ళు సార్ వాళ్ళకి ఆ 3,000-4,000 రూపాయలే ఆసరా మొన్నటి వ్యవహారంతో చూడలేదా చిన్న చిన్న మందు గోళీల కోసం చిన్న చిన్న అవసరాల కోసం ఆ డబ్బులే వాళ్ళకి అవసరం వాటిని కూడా లాగేసేలాగా వాటి మీద కూడా కుట్రలు చేసేలాగా ఈ మాటలేంది ఇట్లాంటి వాళ్ళకి ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి మొన్న ఆయన ఆదిరెడ్డి వాసు పెన్షన్లు ఆపింది మేమే అని చెప్పి బాజాప్తా చెప్పేసిండు మళ్ళా ఈ కుట్రల్లో మాకు సంబంధం లేదు వైసీపీ అని చెప్పి పచ్చపత్రికల్లో రోతరాతలు రాసుకుంటాం వీళ్ళది ఒక విధి విధానాలు ఉండవు ఒక వ్యవహారం ఉండదు ఇదే ఈయననేమో అధికారంలోకి వస్తే 3,000 కాదు 4,000 పెన్షన్ ఇస్తాం తెల్లవారి 4:30 గంటలకే తెచ్చిస్తాం వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం వాళ్ళ జీతాలు 5,000 కాదు 50,000 ఇస్తామని చెప్పి నరుకుతాడు ఈయన అసలు పెన్షన్లు ఇవ్వాలా వద్దా వాలంటీర్ వ్యవస్థ పెట్టాలా వద్దా ఒక మాట మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుంటారు కదా ఇంటి దగ్గరనే ఇప్పిస్తా ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద పెద్దగా నేనుంటా ముసలి వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం 3 బిల్లు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడతా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్ను నమ్మేదేవాడు జనము నిన్ను నమ్మడం మానేసిర్రు 2019లో సురకలు కూడా అంటించిర్రు ఇప్పుడు నిన్ను నమ్మితే వాళ్ళ చెబుతూ వాళ్ళే కొట్టుకోవాలన్నట్టు వీళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ వీళ్ళ పెత్తందారి మనస్తత్వం ఎట్టుంటుందో ఇక ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది ఒడవని ముచ్చట అనమాట రాష్ట్రంలో మొత్తం 90% పైగా పేద మధ్యతరగతి వర్గాలే ఉంటారు వాళ్ళకి ఈ పెన్షన్లే ఆసరా వాళ్ళకి ఇచ్చే ఈ అమ్మఒడి ఇట్లాంటి సంక్షేమ పథకాలే ఆసరా మనం ఏం చేస్తాం కామినేనికి హాస్పిటల్స్ రాసిచ్చేస్తాం పొంగూరు నారాయణకు ఇట్లాంటి వాళ్ళకు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు రాసిచ్చేస్తాం వ్యాపారాలు డబ్బులేమో మన కులపోళ్ళకు కావాలి జనాలేమో ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద బతకాలి ఇదే కదా ఈనాళ్ళు నీ పాలనలో నీ వ్యవహారంలో జరిగిన తంతు ఇప్పుడిప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంప్రదాయానికి బ్రేక్లు వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తూ జనాల డబ్బులను వాళ్ళ జేబుల్లో పెట్టుకొని ప్రభుత్వమే మొత్తం
ఖర్చు పెట్టుకునేలాగా సంస్కరణలు తీసుకొచ్చిండు. వీటిని ఆహ్వానించాల్సింది పోయి వాటిని ఇంకింత బలోపేతం చేస్తామని చెప్పాల్సింది పోయి ఈ పెన్షన్ల మీద పడి ఏడుస్తారేంది వీళ్ళు? మనసుల పుట్టుకనేనా ఇది? ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి మాటలు దేనికి సంకేతం? గతంలో ఒక ముసలాయన చెప్పిండు కదా, పేడకళ్ళు తీస్తేనే పెన్షన్ ఇస్తామని చెప్పి, మహిళలు అయితేనేమో కోరిక తీరిస్తేనే పెన్షన్లు ఇస్తామని చెప్పి రాచి రంపాన పెట్టిన దిక్కుమాలిన పాలన చంద్రబాబుది. ఇప్పుడు ఉగ్ర నరసింహారెడ్డి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఏం శాంటిటీ? గతంలో ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ లాంటి వాళ్ళు వాలంటీర్లను అంకుశం రామరెడ్డి లాగా ఉరికించి కొడతామని చెప్పి మాట్లాడతారు. ఏం ప్రజలు ఏమన్నా అంటే మీతో తన్నించుకోవడానికి కొట్టించుకోవడానికి పుట్టిర్రా వాళ్ళ అమ్మ నాయనలు? ఏం మీతో తిట్ల తినడానికి పుట్టించుకున్నారా? సిగ్గుశరం అనేది ఒకటి ఉండాలి కదా మనిషి పుట్టుక పుట్టిన తర్వాత. సో ఇక తిట్టకొద్ది ఇట్లాంటివి వస్తుంటాయి. ఇట్లాంటి పార్టీకి ఇట్లాంటి నేతలకు ఓటేయాలని వద్దు అన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోవాలి. మే 11 ఎట్లాంటి తీర్పిస్తారో ఎట్లాంటి వార్తలు తేలాలో డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.